హలో ఎవ్రీవన్. వరల్డ్ వెట్లాండ్ డే సెలబ్రేషన్స్ ఎందుకు చేసుకుంటారో మీకు తెలుసా? వరల్డ్ వెట్లాండ్ డే అంటే ఏంటి అసలు? చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవం అంటే ఏంటి? దాన్ని మనం జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఏంటిది? భారతదేశం రామ్సార్ కన్వెన్షన్లో ఎప్పుడు జాయిన్ అయింది? రామ్సార్ కన్వెన్షన్ అంటే ఏంది అసలు? మన దేశంలోని ఎన్ని ప్రాంతాలు రామ్సార్ కన్వెన్షన్ లిస్టులో చేరాయి? వీటన్నింటి గురించి మన వీడియోలో తెలుసుకుందాం. చిత్తడి నేలలు వెట్లాండ్స్ అంటే ఏంటంటే నది కానీ సముద్రం కానీ ఇతర ఏ నీటి వనరులున్న ప్రాంతాలలో తీర ప్రాంతాలలో లోతు తక్కువగా ఉండి నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండే ప్రాంతాలనే చిత్తడి నేలలు అంటారు. ఎగ్జాంపుల్ ఉప్పు నీటి సరస్సులు, మంచినీటి సరస్సులు, మాడ అడవులు, అదే మాంగ్రోవ్స్. అయితే ఈ చిత్తడి నేలల ప్రాముఖ్యత ఏంటిదంటే సముద్రం కానీ నది కానీ వీటికి ఎగువ ప్రాంతంలోని భూములు అలల తాకిడికి దెబ్బతినకుండా ఈ చిత్తడి నేలలు అనేటివి కాపాడుతాయి. అలాగే సమీప ఈ చిత్తడి నేలలు అనేటివి విధ్వంసానికి గురి అవుతున్నాయి. ఎలా అంటే ఇక్కడ కొందరు ప్రజలు ఈ చిత్తడి నేలలను ఆక్రమించుకొని అక్కడ వ్యవసాయాన్ని ప్రారంభించి అక్కడ రసాయనాల వాడకం అనేది జరగడం. అలాగే ప్రభుత్వాలు ఈ చిత్తడి నేలను పరిశ్రమలకు కేటాయించడం వల్ల మరింతగా విధ్వంసం అనేటివి చెలరేగుతున్నాయి. అయితే ఈ చిత్తడి నేలలు మనము ఇలా విధ్వంసం చేయడం వల్ల సముద్రం, నది, ఈ తీర ప్రాంతాల్లోని అలలు అనేటివి ఎగువ ప్రాంతంలోని భూములపైకి వచ్చి అక్కడ దెబ్బతినడం అనేది మన రామ్సార్ కన్వెన్షన్లో మన భారతదేశం 1982లో చేరిందన్నమాట. అయితే 2014 నుంచి రామ్సార్ కన్వెన్షన్ లిస్ట్లో మన భారతదేశంలోని ఎకో సిస్టమ్స్ అనేవి చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ చేరినాయి. అలాగే యూపీలోని వెస్టల్ కోస్టల్, ఒడిస్సాలోని చిల్కాగుల్ లేక్, అది కేరళను వెంబనాడ్ లేక్, ఇలాంటి చాలా ఎకో సిస్టమ్స్ అనేవి ఈ రామ్సాగర్ లిస్ట్లో జాయిన్ అయినాయి అన్నమాట. అలాగే తమిళనాడులో 16+ ఎకో సిస్టమ్స్ 2026 వెట్లాండ్ థీమ్ ఏంటిదంటే వెట్లాండ్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్ అనేది దీని యొక్క థీమ్. అంటే దీని యొక్క థీమ్ దేనికి ఉద్దేశించిందంటే ఎకో సిస్టమ్స్ని మనం కాపాడుకోవడం, అలాగే వెట్లాండ్స్పై ఫోకస్ చేసి ఒక కల్చరల్గా స్పిరిచువల్గా ఎకనామిక్స్ వాల్యూస్గా మనము ప్రోత్సహించడం అనేది దీనికన్నా. అంటే అనేక బయోడైవర్సిటీని ఎకో సిస్టమ్ని మనం ఇక్కడ ప్రోత్సహించడానికి ఈ థీమ్ అనేది పెట్టిందన్నమాట.